హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను లంచ్లోకి ఏం రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను ఏంటన్నది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్నట్టు మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి నో ఎన్వి, అందుకని చెప్పేసి పప్పు చుక్కకూర ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. నా స్టైల్లో నేనైతే పప్పు చుక్కకూర ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూసేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా. మాకు అయితే పప్పు చుక్కకూర చాలా ఇష్టం. సో ఈరోజు ఫ్రైడే మేము అయితే లంచ్ సూపర్గా చాలా ఇష్టంగా తింటాం. అండ్ అలాగే దీనికి కాంబినేషన్ ఆలూ ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది కదా, అలాగే ఆలూ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తాను పప్పు చుక్కకూరతో పాటు. సో ఇంకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పప్పు చుక్కకూరకి నేను ఇక్కడైతే ఈ గ్లాస్తో 2 గ్లాసుల పప్పు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టుకుందాం. అలాగే ఈ 2 గ్లాసుల పప్పుకి 4 కట్టలు చుక్కకూర అయితే తీసుకున్నాను. చూపించేస్తాను చుక్కకూర కూడా. ఇదిగోండి చుక్కకూర. ఇప్పుడు దీన్ని చక్కగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను పప్పు అయితే శుభ్రంగా 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకున్నా. అండ్ అలాగే పప్పు ఉడకడానికి తగినంత వాటర్ అయితే పెట్టుకున్నా. ఇక్కడ పచ్చిమిర్చి అయితే ఒక 7-8 పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి పప్పుని అయితే సిమ్లో పెట్టేసుకొని ఉడకబెడతాను. ఈ లోపు అయితే పప్పు ఉడికేలోపు నేను చుక్కకూర కూడా కట్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ పప్పు అయితే మనకి సగం అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆకుకూరను అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాము. చుక్కకూర ఇది శుభ్రంగా కడిగి 2 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి. పప్పు అయితే ఉడికిపోయింది కదా, ఆకుకూర అంతా వేసేసుకుంటున్నాను నేను. ఆకుకూర అంతా వేసేసుకున్నాను కదా, ఇక్కడ నేనైతే ఒక పిక్క చింతపండు కూడా వేసుకుంటున్నానండి. చింతపండు కొంచెం పులుపు తక్కువ తింటాము అని అనుకున్న వాళ్ళు చింతపండు అవసరం లేదు. చింతపండు ప్లేస్లో టమాటా వేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేనైతే చింతపండు పిక్క అయితే వేసాను. ఇప్పుడు ఈ ఆకుకూర పప్పు మొత్తం కలిపి ఉడికేంత వరకు ఉడకబెట్టుకుందాము. సిమ్లో పెట్టేసి మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు చుక్కకూర. దీనికి కాంబినేషన్ ఆలూ ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. నేను ఇంకా సాల్ట్ అయితే వేసుకోలేదు కదా. ఇదిగోండి ఉప్పు వేసేసుకుంటున్నా, క్రిస్టల్ సాల్ట్. ఇది కరిగే వరకు కలుపుకోవటమే. ఇప్పుడైతే చక్కగా కమ్మగా తాలింపు వేసుకుందాం. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఇంగువతో తాలింపు వేస్తాను చూడండి. ఇంకా ఇందులో నేను కారం పసుపు కూడా వేయలేదు. ఇప్పుడు తాలింపులో ఫ్రై చేస్తాను. అది కూడా చాలా బాగుంటుంది అలా ఫ్రై చేసుకోవడం వల్ల. తాలింపు టేస్ట్ అనేది బాగుంటుంది. కూరకు సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడైతే తాలింపు సరుకులు తీసుకున్నాను. ఫ్రెండ్స్ ఫైనల్లీ పప్పు చుక్కకూర అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తాలింపు ఇప్పుడు కూడా ఇలా వేసుకుంటే పప్పు అనేది టేస్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే పప్పు చుక్కకూర రెడీ.